వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కరీంనగర్ జిల్లా రాజకీయాలు మరోసారి హైటెన్షన్ వాతావరణాన్ని తలపించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద చేసిన తీవ్ర వ్యక్తిగత వ్యాఖ్యలు రాజకీయంగా భారీ దుమారం లేపాయి. మాటల సిద్ధంగా మొదలైనటువంటి వివాదం చివరికి రాళ్ల దాడులు, లాఠీ చార్జ్ దాకా వెళ్లడంతో కరీంనగర్ ఒక్కసారిగా ఉద్రిక్తతలకి కేంద్రంగా మారింది. వివాదానికి కారణమైంది పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. బండి సంజయ్ని ఉద్దేశిస్తూ, అంటే బండి సంజయ్ కేటీఆర్ని ఉద్దేశించి మీరు డ్రగ్ టెస్ట్కి అటెండ్ అవ్వండి అని వ్యాఖ్యానించడంతో దానికి రిప్లైగా బండి సంజయ్ని ఉద్దేశిస్తూ పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేశాడు. తంబాకులో డ్రగ్స్ కలిపి నవ్వులుతాడు బండి సంజయ్, అందుకే వెంట్రుకలు ఊడిపోయి గుండైపోయింది అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి నిధులు పంపిస్తున్నారట. కేటీఆర్ని విమర్శించే స్థాయి బండి సంజయ్కి లేదుట. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. కౌశిక్ రెడ్డి కరీంనగర్లో ఉన్నారన్నటువంటి సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బండి సంజయ్ మీద వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా కొందరు కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్యాలయం కిటికీలు కూడా పగిలిపోయాయి. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు రంగంలో దిగి బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ ఉద్రిక్తత తగ్గకపోవడంతో చివరికి లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణం తలపించింది. దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నివాసాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరికలకి ఆందోళనకి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు తమ నాయకుడి మీద వ్యక్తిగత దూషణలు చేసి సహించబోమంటూ బీజేపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులు బలగాల్ని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాడి కౌశిక్ రెడ్డిని కాసేపు లోపలెక్కడో దాచిపెట్టి వెనక మార్గం కూడా అక్కడి నుంచి పోలీసులు పంపించినట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకు ఇంత నోటి దురద? ఇప్పుడు బండి సంజయ్ పిలిచారు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేటువంటిది వేరే విషయం. మీరు రండి, డ్రగ్ టెస్ట్గా రండి అన్నారు. కేటీఆర్ రిప్లై ఇవ్వచ్చు, నాకు అవసరం లేదు, నాకు అలాంటి అలవాట్లు లేవని మొహమ్మద్ చెప్పొచ్చు. కావాలంటారా ఇద్దరు వెళ్దాం, ఇద్దరు చేయించుకుందాం, అప్పుడు నువ్వు నేను తేలిపోతుంది కదా అని కూడా కేటీఆర్ అంటే ఉండొచ్చు. బట్ పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఏంటి తంబాకులో డ్రగ్స్ కలుపుకుని తింటాడు కాబట్టే గుండు వచ్చింది, వెంట్రుకలు ఊడిపోయి వచ్చింది అని వ్యక్తిత్వ హననం చేయడం, బాడీ షేమింగ్ చేయడం కదా. మరి పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినట్టు? ఎన్నికల్లో ఓటేయకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. అసలు ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి అర్హత కూడా లేదు కదా అక్కడ. చచ్చిపోతానని బెదిరించి ఓట్లు వేయించుకోవడానికి మరి దాన్ని ఏమంటారు అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా. జస్ట్ మిస్ అయింది అంతే ఆ దాడి, వాళ్ళకున్నటువంటి అవుట్ రేస్కి. రేపు పొద్దున్న పాడి కౌశిక్ రెడ్డి రోజు ఎండలో తిరిగి బయటికి వెళ్తే ఆయనకు కూడా ఊడిపోతుంది, వయసు మీద పడి. ఆయనకు కూడా ఊడిపోతే మిగిలేదు గుండె, బట్టతలే మిగులుతుంది. అంత పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తికి అలా బట్టతలలో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. అంటే ఈ మాట అంటే మళ్ళీ అది డెరిగేటివ్ కింద అవుతుంది, డెరిగేటివ్ కామెంట్ అవుతుంది. బట్ ఆయన మాట్లాడిన దానికి అర్థం ఏమైనా ఉందా అసలు? కేటీఆర్ని కామెంట్ చేస్తే, కేసీఆర్ని కామెంట్ చేస్తే మరి వాళ్ళ వయసు రీత్యా ఏముంది అనేది అందరికీ తెలిసినటువంటిదే కదా. సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పాడి కౌశిక్ రెడ్డి ఎంత డ్యామేజ్ చేస్తున్నారు అనేది అధిష్టానానికి తెలియటం లేదేమో అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక బీఆర్ఎస్ కూడా వాళ్ళు పూర్తిగా తట్టాబుట్ట సర్దుకోవచ్చు అనేటువంటిదే ఒక ప్రచారం బయట జరుగుతుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.